అనేక రకాల కుటుంబాలు ఉన్నాయి. బైబిల్లోనే అనేక రకాలైనటువంటి కుటుంబాలు. అందులోని మొట్టమొదటి కుటుంబం ఏంటంటే రక్షణ కుటుంబం. ఏ కుటుంబం చెప్పాలి? ఏ కుటుంబం? చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము. లూక్ చాప్టర్ 19 మొదటి నుంచి చదువుకుందాం. లూకా 19వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడవలెనని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండును గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పని ఏ కుటుంబం ఇది? రక్షణ కుటుంబం. ఏ కుటుంబం చెప్పాలి? నాకు వైపు చూడండి, మూలన్నీ సైలెంట్. ఓకే, రక్షణ కుటుంబము. రక్షణ కుటుంబం ఏ విధంగా వచ్చింది అనేది ఈ జక్కయ్య కుటుంబాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలోని జక్కయ్య ఏ విధంగా రక్షణ పొందుకున్నాడని ఇక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ జక్కయ్య గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడంటే దేవుడు, జక్కయ్య అనగా ఏంటంటే మోసగాడు. మోసాలు చేసి పాపంగా సొమ్ముని కూడబెట్టుకొని ₹1కి ₹10 వడ్డీ తీసుకుంటూ జీవించేవాడు అన్నమాట. అర్థం చేసుకోండి అన్నమాట. ₹1 ఎవరికైనా ఇస్తే వాళ్ళ దగ్గర ₹10 వడ్డీ లాక్కుండేవాడు. ₹1 వాళ్ళకి ఇస్తే ₹10 వడ్డీ లాక్కుంటూ బ్రతుకుతూ ఉంటున్న జీవిస్తూ ఉండేవాడు అనమాట. అటువంటి సమయంలో ఒక దినాన్ని జక్కయ్య ఉన్న ప్రాంతంలోకి యేసుప్రభు వస్తూ ఉన్నాడు. జక్కయ్య ఉన్న ప్రాంతంలోకి యేసుప్రభు వస్తూ ఉంటుంటే జక్కయ్య అనుకుంటాడు, ఇదేంటి ఇంతమంది జనాల గుంపులు కూడి ఉన్నారు, ఈయనెవరు అసలు, ఈయనెవరో నేను చూడాలి అనే ఆశతో ఏం చేశాడట, ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. గమనించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మనసు పెట్టండి. ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుంచి చూస్తూ ఉన్నాడు. జనములు ఫుల్లుగా గుంపు కూడా ఉన్నారు యేసుప్రభు వెనకాల ముందుని. అయితే ఆ జనాల ముందు నుంచి నడుచుకొని వస్తున్నాడు ప్రభువారు. నడుచుకొని వస్తూ ఉన్నప్పుడు నేనెవరో చూడాలి, ఆయన ఎవరో నేను కనుగొనాలి, ఆయన ఎవరో నేను తెలుసుకోవాలి, ఆయన ఎవరో నేను చూడాలి అనే ఆశతో ఆ జక్కయ్య ఏం చేశాడంటే ఒక చెట్టు ఎక్కి చూస్తూ ఉంటే దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు గనక దేవుడు జక్కయ్యని పిలుస్తాడు, జక్కయ్య త్వరగా దిగో, నేడు నేను నీ ఇంట ఉండవలసిన. హల్లెలూయా. అయితే జక్కయ్య అనుకుంటాడు, ఈయనెవరో నా పేరెట్టి, అసలు నా పేరు ఈయనకి ఎలా తెలుసు అంటే ఈయన ఎప్పుడు నాకు తెలియదే, ఒక బంధువుడు కాదు, ఒక మిత్రుడు కాదు, ఒక శ్రేయోభిలాషి కాదు, లేదంటే రక్త సంబంధి కాదు, ఎవరూ కాదు కదా, ఈయన ఎవరో నాకు తెలీదు, అయినప్పటికీ ఈయన ఎవరో నా పేరేని పిలుస్తూ ఉన్నాడు. మీ పేర్లు ఎవరో తెలియదు చెప్పండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఎవరో తెలుసు, దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి సమస్తము సాధ్యమే. అప్పుడు జక్కయ్య ఆశతోని ఎక్కినప్పుడు చూసినప్పుడు ఆ జక్కయ్యని పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగు అంటాడు. ఆ మాటకే ఆశ్చర్యపడింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చిన్న మాట, జక్కయ్య దిగు అన్నాడు అంతే. ఆ మాటకి ఎందుకు ఆశ్చర్యపడిపోయారు అంటే ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నా పేరెట్టి పిలుస్తూ ఉన్నాడు, నా పేరు ఆయనకలా తెలుసు అని మొదటిగా ఆశ్చర్యపడ్డాడు.
అప్పుడు రెండోదిగా ప్రభు ఏమంటున్నాడు, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. ఎవరింటాట? జక్కయ్య ఇంట. జక్కయ్య ఇంట నేను ఉండాలి అని ఆలోచన చేసి ప్రభు తన ఇంటికి ప్రభు తీసుకొని వెళ్తాడు. వెళ్తే అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటికాడ ఉంటే అప్పుడు జక్కయ్యతో అంటాడు, జక్కయ్య నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చెప్పండి. హల్లెలూయా. ఎందుకు రక్షణ వచ్చి ఉన్నది అంటే అక్కడ నుంచి చూద్దాం, చదువుకుందాం. అక్కడ ఆపేషన్ చేస్తారు. చేర్చుకొని అందరూ అది చూచి హల్లెలూయా. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గింతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. హల్లెలూయా. వీళ్ళు అనుకుంటున్నారు, శాస్త్రులు పరిచయాలు, ఈయన దేవుడి వెనకాల ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈయన పాపి అయిన మనుషుని దగ్గరికి వెళుతూ ఉన్నాడంటే దేవుడు ఎవరి దగ్గరికి వస్తాడు? పాపిలే ప్రేమిస్తాడు, వ్యభిచారులే ప్రేమిస్తాడు, మోసపోయే వారినే ప్రేమిస్తాడు. అర్థమవుతుందా? ఎందుకు పనికిరాని వారినే ప్రేమిస్తాడు. చెత్త మీద పడిపోయిన కాగితంలో ఉండే జీవితాలు ఏ విధంగా ఎవరికైతే ఉన్నాయో వారినే ప్రేమిస్తాడు. అంధకారంలో పడిపోయినటువంటి వారినే ప్రేమిస్తాడు. అంధకారంలో నలిగిపోయినటువంటి వారినే ప్రేమిస్తాడు. అంధకారంలో చీకటి శక్తుల చేత బంధింపబడి ఉన్న వారినే ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? అని పాపుల కొరకు వచ్చి ఉన్న దేవుడు. హల్లెలూయా. పాపుల కొరకు మాత్రమే వచ్చి ఉన్నాడు ఆయన. పరిశుద్ధుడు, ఆ పరమందు ఆశీనుడైన దేవుడి దగ్గర నుండి వచ్చాడు అంటే నిన్ను నన్ను ప్రేమించడానికి మాత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తెలుసు పాపి, జక్కయ్య పాపి అని తెలుసు కాబట్టి దేవుడు తన గృహానికి వచ్చున్నాడు. మనం అందరం అనుకుంటాం నీతిగా ఉంటేనే దేవుడు మన దగ్గరికి వస్తాడు. చాలా మంది అనుకుంటారు నీతిగా జీవిస్తేనే దేవుడు మన దగ్గరికి వస్తాడు, నీతిగా బ్రతికితేనే దేవుడు మన దగ్గరికి వస్తాడు, నీతిగా జీవిస్తేనే దేవుడు మనతో ఉంటాడు అనుకుంటాం. కానీ రక్షణ లేక నువ్వు ముందు ఉన్నప్పుడు నువ్వు పాపి అయినప్పుడే నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. నువ్వు పాపిగా జీవించినప్పుడే నిన్ను ప్రేమించాడు. నా జీవితంలో నేను పాపాలు చేసి, ఎన్నో వ్యభిచారమైన పనులు చేసి, ఎన్నో దుర్మార్గమైన పనులు చేసి, ఎన్నో దుష్టి కార్యాలు చేసినప్పుడు నన్ను ప్రేమించిన దేవుడు ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే జక్కయ్య కుటుంబాన్ని కూడా ప్రేమించాడు. ప్రేమించి జక్కయ్యని అంటున్నాడు, నేను నీ ఇంట్లో ఉండాలి. అప్పుడు పరిచయులు శాస్త్రులు ఏమంటున్నారు, ఈయన పాపి అయిన మనుషుడి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి? ఈయన పాపి అయిన మనుషుడి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి? చాలామంది చూడండి, చాలామంది జీవితాలు మనం చూసినట్లయితే ఎవరైతే వాళ్ళు ఇప్పుడు సాధారణ మనిషి యొక్క తత్వం ఎటువంటిదంటే అవతల మనిషి మనకి డబ్బున్న వాడికి కనబడితే వెళ్తాం, పేదవాడైతే వెళ్తామా? వెళ్ళం. ఎందుకు? వాడు అవతలోడు మనకు పెట్టేటట్టు ఉండాలి. మనుషుల యొక్క స్వభావం నేను చెప్తా ఉన్నాను, మనుషుల యొక్క లక్షణం నేను చెప్తా ఉన్నాను. అవతల మనిషికి డబ్బు ఉంటే, ధనం ఉంటే, ఆప్యాయత, అనురాగం ఉంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం తప్ప పేదోడి దగ్గరికి వెళ్ళండి, పేదోడి దగ్గరికి వెళ్ళమనండి ఎవరైనా, ఎవ్వరు వెళ్ళండి. పేదోడు పాపితో సమానమైతే పరిశుద్ధుడిగా మనం జీవిస్తే మనం బేదకాలంలో నుంచి అదే అంటాడు కదా దేవుడు, ఆ యొక్క దరిద్రులను, పెంట మీద చెత్త లాంటి వారిని లేపి ప్రధానులతో కూర్చోబెడతానన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పేదవారిగా నువ్వు ఉన్నప్పటికీ నిన్ను ధనవంతుడిగా చేయడానికి దేవుడు వచ్చాడు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు ఏంటంటే, నేను పాపిల కొరకు ఈ లోకానికి వచ్చాను, నేను పరిశుద్ధుల కొరకు ఈ లోకానికి రాలేదు, నేను అనారోగ్యుల కొరకు వచ్చాను, ఆరోగ్యవంతుల కొరకు రాలేదు. నిన్ను నన్ను ప్రేమించే దేవుడు ఏమంటున్నాడు, పాపిల కొరకు ఈ లోకానికి వచ్చాడు. పాపిగా కనబడ్డాడు జక్కయ్య యేసుప్రభు దృష్టిలో, పాపిగా జీవించాడు యేసుప్రభు దృష్టిలో. అందుకే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చాడు. చెప్పండి. హల్లెలూయా. ఏ గృహంలో అయితే యేసయ్య అడుగు పెడతాడు, ఏ గృహంలో అయితే యేసయ్య ఉంటాడో, ఏ గృహంలో అయితే యేసయ్యని చేర్చుకుంటారో, ఏ గృహంలో అయితే యేసయ్య నిలబడతాడో, ఏ గృహంలో అయితే యేసయ్య బస చేస్తాడో ఆ గృహం అంతా ఏమవుతుంది? దీవించబడుతుంది. అక్కడ వెళ్ళంగానే ఏమైపోయింది? ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగిపోయింది. ఎవరి దగ్గర అయితే నేను ఎంతైతే తీసుకున్నానో 4 గింతలు తిరిగి మరలా చేస్తాను. హల్లెలూయా. అంటే జక్కయ్యని మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే
జక్కని సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన వడ్డీ వ్యాపారం చేసేవాడు. మనం అర్థం చేసుకోవాల్సింది వడ్డీ వ్యాపారం చేసేవాడు. వడ్డీ వ్యాపారం చేస్తూ తన జీవిత విధానాన్ని గడుచుకుంటూ పోయేదన్నమాట. వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద భూచేకర వడ్డీ, ఇలా వడ్డీలు వేస్తూ 10 రూపాయల వడ్డీ కూడా తీసుకుంటేవాడు. తీసుకుంటే ఈరోజు చూడండి వడ్డీలకు తిప్పుతున్నారు చాలా మంది. మీరు కానీ తిప్పారు శాపగ్రస్తు వడ్డీకి తిప్పుతాను తప్ప. యేసు ప్రవక్తలు ఎప్పుడు కూడా వడ్డీలు తిప్పకూడదు. గమనించి ఇది హెచ్చరిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని. ఒకనొక సమయంలో నాతో మా చర్చిలో ఒక అబ్బాయి ఉండేవాడు. అబ్బాయి అంటే ఒక 45-50 సంవత్సరాల అతను. నేను ఒక మార్గం గుండా వెళ్ళి వస్తూ ఉన్నాను. ఆయన నాపాడు, చూశాడు. పాస్ గారు ప్లీజ్లాడు అంటాను. ఏమయ్యా బాగున్నావా అని అడిగాను. అది బాగున్నానయ్యా బాగున్నాను అంటే అప్పుడు ఆయన నాతో ఒక మాట చెప్పాడు. మనసు నాతో ఒక మాట చెప్పాడు. నేను తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాను, మన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పుకోండి. అప్పుడు నేను అన్నాను, ఇంట్రెస్ట్ డబ్బులు ఇస్తాను, శుభ్రం పని చేసుకోవచ్చు కదా, నీ చేతులు పని ఉంది కదా నేను అన్నాను. అంటే అతను అన్నాడు, లేదయ్యా నేను పని చేయడానికి నా శక్తి సరిపోవట్లేదు, నా బలం సరిపోవట్లేదు, కాబట్టి ఏదో కాస్త కోస్త చిన్న వడ్డీ, రూపాయన్నర వడ్డీకి నేను ఇద్దాం అనుకుంటున్నాను. అది సమ్మతమే కదా, 2 రూపాయలు, రూపాయి అంటే పర్వాలేదు కదా, నేను 10 రూపాయలు వడ్డీ ఏం తీసుకోను కదా, కాబట్టి ఇలాగా చేస్తే నాకు కూడా రూపాయి కలిసి వస్తుంది, నేను కూడా వ్యాపారం బాగుంటుంది నాకు కూడా అని చెప్పాను. అప్పుడు నేను అతనితో అన్నాను, అయ్యా ఇలా చేయడది దేవుని దృష్టిలో అతి నీచం కన్నా దారుణం. అది నువ్వు దారుణానికి కడగట్టుకున్న ఆ నీచలో దిగజారిపోయిన వడ్డీ వ్యాపారం చేసిన పాపం. అది పాపం వల్ల వచ్చు జీతం మరణం అని దేవుడు చెప్తా ఉన్నాడు. అనియా వద్దు, దాని జోలికి వెళ్ళకు. నీకు ఆడ ఒకవేళ కలిగి ఉంటే నీ ఇంట్లో వస్తువు కొనుక్కో, లేకపోతే ఇల్లు మంచిగా కట్టుకో, లేదా భూమి కొనుక్కో, అంతే తప్ప నువ్వు వడ్డీలు మాత్రం తిప్పొద్దని అంటే నిన్ను సలహా అడిగాను, అంతే తప్ప ఇవన్నీ చెప్పమని లేదా. ఏమన్నాడు, నేను సలహా అడిగాను, నేను ఎలాగుంటుందని, కాబట్టి ఎవరైనా ఉంటే చెప్పన్నారు. అప్పటికే మా ఇంటి పక్క ఉన్న వాళ్ళు చాలా సమస్యలతో ఉన్నారు. సరేలే రూపాయన్నర అంటున్నాడు కదని ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అందరికీ సరిపో 10,000 ఇప్పించి ఆయనతోనే ఇప్పించా. ఎందుకంటే నేను మయాన్ని ఉండకూడదు కదా, సేవకులు అలాంటి మయాన్ని ఉండకూడదు అని చెప్పాను. అనియా నువ్వే చూసుకో, నీకు అప్పచెప్పాను నువ్వే చూసుకో అన్నాను. అంటే నేను తప్పని చెప్పి నేను ఎందుకు అప్పచెప్పాను అంటే ఆయన సరే ఇది ఎంతవరకు వెళ్దాం, నేను దేవుడికి అప్పగించాను, ప్రభువా నీ చిత్తమే జరిగించు, నీ చిత్తమే నీ కార్యమే జరిగించు అనుకొని చెప్పేసి నేను వాళ్ళు అప్పగించిన తర్వాత అప్పుడు కొన్ని దినాలు అయిన తర్వాత ఫస్ట్ రూపాయికి ఇచ్చాడు. రూపాయికి ఇచ్చిందల్లా 2 రూపాయలు అయింది. 2 రూపాయలకల్లా 3 రూపాయలు అయింది. 3 రూపాయల నుంచి ఇంకా 5 రూపాయలు లేదు, 10 రూపాయలకి వెళ్ళిపోయాడు. ఏమైంది, 10 రూపాయలకి వెళ్ళిపోయాడు. 30,000, 40,000, 50,000, 1,00,000 రూపాయలు, 1,50,000 తీసుకొని 10 రూపాయలు వడ్డీలు కట్టలేక వారి కన్నీరు కాచి భారముతో అనేక మంది నాకు చెప్పిన మాట ఏంటంటే ఆ సొమ్మాడికి అరుగుతుందా, ఆ షాప్ మాడి కొట్టదా, ఆ పాప మాడి కొట్టేదా, ఆ పాపం వాడిని తినేదా, వాళ్ళ బిడ్డలకి రోగాలు సమస్యలు తీసుకురావా, వాళ్ళ బిడ్డలకి కష్టాలు బాధలు తీసుకురావా. ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటే, తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటే వాడిని బట్టి వాడి బిడ్డలకి శాపము, వాడిని బట్టి వాడి కుటుంబానికి శాపము, వాడిని బట్టి వాడి అన్నదమ్ములకి శాపము, మొత్తం కుటుంబం అంతా స్మాష్ అయిపోద్ది అని చెప్పేసి ఎంతమందో నమ్మకం మాట్లాడారు. అయితే ఒకరోజు మా ఇంటికి వచ్చి అనియా ఇలా తీసుకోవడం ప్రభు తప్పు అని చెప్తున్నాడు, మానే ఇంకా దీన్ని మాత్రం నువ్వు కానీ ఫుల్ స్టాప్ పెట్టకపోతే నీ జీవితం ఏమైపోతుందో నాకు తెలియదు అని నేను చెప్పడం నా బాధ్యత. వెళ్ళలేదు. నేను అలా చెప్పాను, నా ఇంటికి కూడా రావడం మానేసి కొద్ది దినాల తర్వాత ఏం జరిగిందో తెలుసా, కొద్ది దినాల తర్వాత చనిపోయాడు. నాకు కబురు వచ్చింది, వెళ్ళలేకపోయాడు. అంత అయిపోయిన తర్వాత నాకు కబురు వచ్చింది, వెళ్ళలేకపోయాడు. అంటే పాపం వల్ల వచ్చి జీతం ఏమవుతుంది, మరణాన్ని తీసుకొస్తుంది. ఆశ ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. దేవుడే చెప్పాడు 109వ కీర్తన 7వ వచనంలో రాయబడి ఉన్నట్లు, ఏలైనగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచుతాను అంటే ఆశపడవచ్చు. ప్రవ్వా
నేను ఒక ఏసీ కొనుక్కోవాలని ఆశపడి తప్పలేదు. అల్లాళ్ళ ఇంట్లో ఉంది ఏసీ, నా ఇంట్లో ఎందుకు లేదు అని అది తప్పు. పొరుగువారిది ఏది తప్పు. నీకు చేతనైతే, నువ్వు కష్టపడితే, శ్రమ పడితే, ప్రభువా నేను ఏసీ కొనుక్కోవాలని ఆశపడుతున్నానయ్యా, నాకు దయచేవా అని ఆశపడు, తప్పలేదు. అంతే తప్ప వాళ్ళు మంచి వ్యాపారాలు చేసి గొప్ప అభివృద్ధిలోకి వెళ్ళారు, ల్యాండ్ బిజినెస్ చేసి గొప్ప అభివృద్ధిలోకి వెళ్ళారు. లేదంటే వాళ్ళ ఇల్లులు కట్టుకొని అద్దెలకు ఇచ్చుకుంటూ వాళ్ళ అద్దెల మీద బ్రతుకుతూ ఉన్నారు. ఇది మాత్రం వద్దండి. ఎందుకంటే వాళ్ళు చూసినవి నేర్చుకోవడం కాదు, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం నడుము జీవితం బాగుంది. హల్లెలూయా. ఈ జక్కయ్య చేసిన తప్పేడో తెలుసా? వడ్డీ వ్యాపారం చేశాడు. శాపం వచ్చింది తన ఇంటికి, పాపం వేలుబడి చేస్తుంది తన గృహాన్ని, శాపం వేలుబడి చేస్తూ ఉంది. ఆ సమయంలో ప్రభు వారు కానీ రాకపోతే తన ఇంటికి రక్షణ లేదు. హల్లెలూయా. తన ఇంటికి రక్షణ లేదు. దేవుడు చెప్పాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదే. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించుట కొరకు. హల్లెలూయా. ఆ కుటుంబం మొత్తం రక్షించబడిందండి. ఎంతైతే తీసుకున్నాడో, ఎంత మంది దగ్గర అయితే వడ్డీలు వసూలు చేశాడో, తిరిగి ఎన్నింతలు ఇచ్చాడట? 4. హల్లెలూయా. యేసయ్య గనక నీ గృహంలో అడుగు పెడితే ఎంత దీవెనో తెలుసా, ఎంత ఆశీర్వాదమో తెలుసా? ఒక సేవకుడు వచ్చి నీ గృహంలో అడుగు పెడితే ఎంత దీవెనో తెలుసా, ఎంత ఆశీర్వాదమో తెలుసా? మా పరిచయంలో ప్రతి గృహంలో కూడికి జరుగుతూ ఉంటాయి. ప్రతి గృహంలో యేసయ్య అడుగు పెట్టాలని ఎంతో కూడికి జరిగిస్తూ ఉంటారు. రీసెంట్గా మొన్న ఒకళ్ళు ఇల్లు ఓపెనింగ్ చేసుకున్నారు. ఓపెనింగ్ చేసుకుంటే వాళ్ళు మా బంధువులు నన్ను పిలిచినప్పుడు శుక్రవారం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా ఆత్మీయ తండ్రి కొంతమంది సేవకులు అక్కడ కూడి ఉన్నారు. వాళ్ళతో పాటు నన్ను కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు నాకు సాక్ష్యం చెప్పింది ఏంటంటే, మావయ్య నా దగ్గర ఏమీ లేదు మావయ్య, కాకపోతే మా అమ్మ చేయలేను అనుకుంది, కానీ ఏమీ లేనప్పుడు చెయ్యాలి కాబట్టి 12,000 ఉంటే ఈ కార్యక్రమాన్ని చేయగలిగాం. 12,000 రూపాయలు ఉంటే ఈ కార్యక్రమాన్ని చేయగలిగాం. అంటే ఎంత ఆశతో ఉంది ఆవిడ, నా ఇంటికి యేసుప్రభు అడుగు పెట్టాలి. చప్పట్లు కొట్టండి. నా ఇంటికి దేవుడు అడుగు పెట్టాలని ఆశతో ఉంది. ఒకవేళ దైవజనుడు నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నావా? ఖచ్చితంగా దేవుడు వస్తున్నాడని నమ్మో, విశ్వసించో. నీ ఇంటికి దేవుడే వస్తున్నాడని నమ్మో. దేవుడు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఇది రక్షణ కుటుంబం. ఏ కుటుంబము? రక్షణ కుటుంబము. చూడండి, ఇంకో కుటుంబం గురించి చెప్తాను చూడండి. సామెతలు 14 మొదటి అధ్యాయం. సామెతలు 14 మొదటి అధ్యాయము. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. సామెతలు 14 అధ్యాయము. హల్లెలూయా. జ్ఞానముతో కట్టుకోవాలట ఇల్లుని. ఏ విధంగా కట్టుకోవాలి? జ్ఞానముతో కట్టుకోవాలి. మొదటి రక్షణ కుటుంబం, రెండోది జ్ఞానం కలిగిన కుటుంబం. హల్లెలూయా. జ్ఞానం కలిగిన కుటుంబము. జ్ఞానము కలిగి నడుచుకోవాలి, జ్ఞానం కలిగి జీవించాలి, జ్ఞానం కలిగి నడుస్తూ ఉండాలి. ప్రతి విషయంలో జ్ఞానాన్ని ఉపయోగించాలి. హల్లెలూయా. హల్లెలూయా. సొలొమోను దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా జ్ఞానం దయచేవా, నా జ్ఞానం ఇవ్వా ప్రభువా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నీకు సిరి సంపదలు వద్దా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, సిరి సంపదలు కాదు కానీ ప్రభువా నాకు జ్ఞానాన్ని దయచి అన్నప్పుడు, ఆ జ్ఞానంతో పాటు సిరి సంపద గనులు నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పేసి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ జ్ఞానం కలిగిన మాటలే సామెతలో రాయబడి ఉంచాడు. ఎంతో జ్ఞానవంతుడంటే సొలొమోను, ఎంత జ్ఞానవంతుడంటే తన జ్ఞానముతో 1000 మంది భార్యలు సంపాదించుకున్నాడు. జ్ఞానం 1000 మంది భార్యలు అండి. తెలుసా మీకు? ఆస్కం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నా. 1000 మంది భార్యలు. ఎవరికి? సొలొమోను మహారాజుకి. 1000 మంది భార్యల దగ్గర ఒకడు ఉన్నాడంటే అర్థం చేసుకోండి ఎంత జ్ఞానం కలిగి భార్యల పట్ల ప్రవర్తించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ లాస్ట్కి తన జ్ఞానం ఏమైందో తెలుసా? మంచి కొట్టుకుపోయింది. ఏమైంది? తన జ్ఞానాన్ని సొంత జ్ఞానంగా ఉపయోగించుకున్నాడు. కానీ జ్ఞానం కలిగి మనం దేవుల్లో నిజంగా మంచి జ్ఞానం కానీ మనం పొందుకునేటట్లయితే నిజంగా
నువ్వు ఏ విధంగా ఉంటావో తెలుసా? జ్ఞానం కలిగి నీ కుటుంబాన్ని పట్టుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జ్ఞానవంతురాలువా? నువ్వు జ్ఞానవంతురాలు అయితే మొట్టమొదటిగా ఏం చేయాలో తెలుసా? జ్ఞానం కలిగిన వారు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. జ్ఞానం కలిగిన దానివైతే రోజు ప్రార్థన చేస్తాం. రెండోది ఏం చేస్తారో తెలుసా? బైబిల్ చదువుతూ ఉంటారు. జ్ఞానం కలిగిన వారు చేసే లక్షణం. రెండోది ఏం చేస్తారు? బైబిల్ చదువుతారు. మూడోది ఏం చేస్తారో తెలుసా? భర్త పట్ల ప్రేమ కలిగి ఉంటారు. ఎలా కలిగి ఉంటారు? భర్త పట్ల ప్రేమ కలిగి ఉంటారు. నాలుగోది ఏంటి తెలుసా? పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉంటారు. సంఘం పట్ల ప్రేమ కలిగి ఉంటారు. సేవకుల పట్ల ప్రేమ కలిగి ఉంటారు. కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉంటారు. ఏదేమైనా నువ్వు జ్ఞానవంతురాలు అయితే సమస్తాన్ని ప్రేమించే జ్ఞానం దేవుడిని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నాకు తెలిసిన ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. తమ్ముడు, మీ వదిని నేను వదిలేశాను రా అని చెప్పాడు. ఏ అని అన్న అంటే యథావిధిగా చిన్న చిన్న పొరపాట్లు అనమాట, చిన్న చిన్న తప్పులు అనమాట. చిన్న చిన్న తప్పులే. నూనె ప్యాకెట్ లేదనో, చీర కొనలేదనో, జాకెట్ కొనలేదో, చిన్న చిన్న పొరపాట్లు. అర్థమవుతుంది మీకు? అంటే ఇంత పొరపాటు కోసం ఇప్పుడు కుటుంబంలో కయ్యాలు గొడవలు వస్తే కలిసిపోతారేమో కానీ చిన్న జాకెట్ దగ్గర మాత్రం ఇడిపోతారు. ఇది స్త్రీలకు ఉండే లక్షణం. గమనించు, నిజం చెప్తాము. స్త్రీలకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే పెద్ద పెద్ద కయ్యాలు గొడవలు ఆడుకున్నా సరే కలిసిపోతారు. కాకపోతే చిన్న జాకెట్ ముక్క దగ్గరికి వచ్చేసరికి విడగొట్టేస్తారు. ఏమవుతుంది జాకెట్ ముక్క? అర్థమవుతుందా? నువ్వు జ్ఞానవంతురాలు అయితే జ్ఞానం కలిగి ప్రవర్తించు, జ్ఞానం కలిగి నడుచుకో. అయితే అతను చెప్పాను అని ఏం జరిగిందని అంటే రాత్రి ఒక దర్శనం వచ్చింది అన్నాడు. చెప్పాను అన్న అంటే ఆయన అనుకున్నాడు, నేను ఒక ఇల్లు ఎక్కానంట. గమనించాను, వినండి అన్నమాట. నాకు ఇల్లు ఎక్కానంట. ఆ ఇంటి మీద అదే కమ్మలు వేసి ఉన్నాయంట తమ్ముడు. ఆ కమ్మల్ని నా చేతులతో నేనే పీకేస్తున్నాను, నా చేతులతో నేనే పీకేస్తున్నానంట అన్నాడు అన్నమాట. అన్నప్పుడు అప్పుడు నేను చెప్పాను, అంటే నీ అంతలు నువ్వే నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు అని అర్థమనియా? నీ అంతలు నువ్వే కుటుంబాన్ని పారదోలుకుంటున్నావు అని అర్థమనియా అని చెప్పాను. చెప్పినప్పుడు ఆయన అన్నాడు, అవునా అన్నాడు. కానీ దాన్ని వినలేదు, పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా? భార్య భర్తలు ఇద్దరు. హల్లెలూయా. చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న కష్టాలకి ఎందుకు విడిపోవడము? అసలు మీకు ఒక మాట చెప్తాను వినండి. స్త్రీలైనటువంటి వారు భర్తకి తిరిగి చెప్పకూడదు, వాస్తవం. పురుషులైనటువంటి వారు భార్యలను ప్రేమించే విధంగా ఉండాలి. పురుషులైనటువంటి వారు భార్యని ప్రేమించే విధంగా ఉండాలి. స్త్రీలైనటువంటి వారు భర్త మాటకు ఎదురు చెప్పేవారుగా ఉండకూడదు. ఎందుకో చెప్పమంటారా? భర్త మంచోడా, చెడ్డోడా, మోగోడా, వికలాంగుడా, అందవికారుడా, అందం లేనివాడా, జ్ఞానం లేనివాడా, తెలివి లేనివాడా, ఏ సంపాదించలేనివాడా, ఏ యోగ్యత లేనివాడా, ఎందుకు పనికిరానివాడా, ఏ కష్టం తెలియలేనివాడా, ఏది తేలేనివాడా అయినా సరే నువ్వు భర్తగానే చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భర్తగానే చూడాలి, నువ్వు భర్తగానే చూడాలి. ఎందుకో చెప్పమంటారా? అది దేవుడు పెట్టిన ఆజ్ఞ. ఎలాగున్నా వాడు తాగుపోతాడా, తిరిగిపోతాడా, తిండిపోతాడా, తిట్టిపోతాడా, ఎలాంటి వాడైనా నువ్వు ప్రేమించు. ఒక దినం రాబోతా ఉంది, ఆ రోజు దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. హల్లెలూయా. కుటుంబాన్ని కడతాడంటే ఒక దినం వస్తుంది, నీ కుటుంబాన్ని కడతాడు. వేడ్చి ఉండలేరండి ఆడవాళ్ళు. సహనం కలిగి ఉండలేరు, సహనంతో ఉండలేరు, సహనం కలిగి జీవించలేరు. అసలు స్త్రీలకి ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప మాటలు తెలియజేశాడో తెలుసా బైబిల్లోని. స్త్రీలట చాలా చాలా ఏదైనా రాబట్టగలుగుతారట మగాళ్ళు. అవునా కాదు? నిజమే కదా? రాబట్టగలుగుతారు. నువ్వేం చేయాలంటే నీ భర్తను ప్రేమించే మనసు నీకు ఉండాలి. నీ భార్యని ప్రేమించే మనసు పురుషుడు నీకు ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళా, ఏ రాత్రి అవని, నాకు నైట్ జర్నీలు అంటే ఇష్టం, ఏ రాత్రి అవని
తిన్నంగా ఇంటికి వెళ్ళిపోతాం. తిన్నాక ఇంటికి వెళ్ళిపోతాను. ఏ రాత్రి ఎక్కడ పడుకోను, ఎక్కడ తినను కూడా. నిజం చెప్తున్నాను, ఎక్కడ తినను. అయితే మన విశ్వాసాలు పెడితే తింటాం, అది వేరే సంగతి. అంటే తినకపోవడం అంటే బయట ఎక్కువ తినను, ఎందుకంటే ఇంటికాడికి వెళ్ళాక మన కోసం మన భార్య వేచి ఉంటుంది, మన భార్య మన కోసం చూస్తుంది. నా భార్య నా కొరకు, నిజం చెప్తున్నానండి, నా భార్య నా కొరకు ఎదురు చూస్తూనే ఉంటుంది. 12 గంటలకు వెళ్ళా, 1 గంటకి వెళ్ళా, నేను లేపి అన్నం పెడితే తింటాను. ఈ ప్రేమ ఎప్పుడు వస్తుంది అంటే నేను కలిసి యథావిధిగా సీక్రెట్ లేని జీవితం కాకుండా నిజమైన జీవితం కలిగి నిజంగా నడుచుకుంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి సంతోషం ఏ కుటుంబంలో ఉండదు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్తను ప్రేమించాలి, అది దేవుడు చెప్పాడు. పురుషుడా, నీ భార్యను ప్రేమించాలి, అది దేవుడు చెప్పాడు. అంతే తప్ప నువ్వు భర్తవై ఉన్నావని, నువ్వు గట్టిగా ఉన్నావని భార్యని కొట్టకూడదు. అప్పుడు నాకు తెలియక ముందు నా భార్యని అవి చెడకూడదు. ఏదని చెప్తున్నా, దేవుడి సన్నిధిలో ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. నాకు తెలీదు, దేవుడు అంటే తెలీదు, దేవుని భక్తి అంటే తెలీదు, దేవుడు ఇంత పరిశుద్ధుడు అని తెలీదు, దేవుని వాక్యం అర్థం కాలేదు, దేవుని మనసు నాకు తెలియదు. కాబట్టి నేను ఏం చేసేవాడిని, చిన్న పొరపాటు ఏం కానీ మనం చెత్తగొట్టేసాను అంతే. ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేవుడి మాటలు విన్న తర్వాత, దేవుడు ఏ చెప్తున్నాడో చేశాను కనుక ఈరోజు నా భార్య నేను హ్యాపీగా బ్రతుకుతా ఉన్నాం. హల్లెలూయా. జ్ఞానం కలిగిన కుటుంబంగా ఉండాలి నీ కుటుంబము. ఎలాగ ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. సీక్రెట్ అస్సలు ఉండకూడదు నీ మధ్యలో. భార్యకి భర్తకి అస్సలు సీక్రెట్ పని చేయదు. ఏదో ఒక రోజు నీ బండారం బయటపడింది అనుకో, నీ భర్త అనుకుంటాడు, ఏంటిది ఇలా జీవిస్తుందా, ఇలా బ్రతుకుతుందా, ఇలాంటి దాంతోనే నీ కాపురం చేశాను, ఇలాంటి దాంతోనే నా భవిష్యత్తును పాడు చేసుకున్నాను, ఇలాంటి దాన్నదానో మోసపోయి పెళ్లి చేసుకున్నానని నీ భర్త మొత్తుకొని వాడేం చేస్తాడో తెలుసా? ఒక్కటేసినోడు ఇంకో 2-3 ఎత్తుగా వేసి తన భవిష్యత్తు పోతే పారే. ఎన్ని కుటుంబాలు చూశానండి నేను, నీ భార్య మంచిదా, ప్రేమించు. నీ భార్య మంచి లక్షణాలు కలిగి ఉందా, ప్రేమించు. నీ భార్య నీ కొరకు ప్రార్థించే ప్రార్థన పరురాలుగా ఉందా, ప్రేమించు. నీకు ప్రేమించడమే చేతనవ్వాలి, రెండోది ఏది చేతనవ్వాలి. హల్లెలూయా. ఒక సేవకుడు అంట ఒక గొప్ప దైవజనుడు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి దైవజనుడు అంట. కొంతమంది సేవకులు వచ్చి తన దగ్గర కూర్చున్నప్పుడు, వినండి, మనసు పెట్టాలి. ఒక సేవకుడు అంట తన దగ్గర కొంతమంది దైవజనులు వచ్చి కూర్చున్నప్పుడు ఆ సేవకురాలు అన్నాడంట, నాన్న వినండి తల్లి, ఓకేనా, అయిపోయింది. వాక్యం మధ్యలో ట్రాక్ తప్పితే ట్రైన్ ఎలా పోతుంది, యాక్సిడెంట్ అవుతుంది. సేమ్ ఆపోజిషన్. దేవుని ఆత్మ లేకపోతే నేను మాట్లాడాలి. ఇలా డిస్టర్బెన్స్ వచ్చిందంటే దేవుని ఆత్మకు మీరే కారణం. ఓకేనా? హల్లెలూయా. ఏం చెప్పాను? ఓకే. అయితే భర్తని, స్తోత్రం, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, నే స్తుతించుట మానను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి భర్త పట్ల భార్య? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఈ సీక్రెట్ పాపాలు ఉంటాయి కొంతమంది చేసి, సీక్రెట్గా కాదు. ఈ సీక్రెట్ పాపాలు ఉన్నాయనుకో, ఒకరోజు బయటపడుతుంది, నీ జీవితం పాడైపోతుంది.
నీ బ్రతుకు పాడైపోతుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది. తెలియదంట ఎవరికి, ఆ అనుభవం తెలియదంట. ఎప్పుడు నీ బ్రతుకు చివరాకడికి వచ్చేంత వరకు కూడా నీకు తెలీదు, చివరికి వెళ్ళిపోయినంత వరకు కూడా నీకు తెలీదు. నువ్వు ఏ పాపంలో ఉన్నావో ఆ పాప ముసుగులో ఉంటావు కనుక నీకు తెలీదు. జ్ఞానవంతురాలవైతే హింస అయినా, కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, దుఃఖమైన, వేదనైనా, నిందైనా, అవమానాలైనా, కరువైనా, ఖడ్గమైన, అప్పుల్లో ఉన్న, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహిస్తూ ఉంటావు, భరిస్తూ ఉంటావు, ఓపిక కలిగి వేచి ఉంటావు. హల్లెలూయా. అది జ్ఞానవంతురాలుగా ఉండవలసిన లక్షణం. ఎన్నొచ్చినా నిలబడతావు, అంటే నిలబడతావు. నువ్వు నిలబడడంగా నేర్చుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని సురక్షితంగా నడిపిస్తాడు. హల్లెలూయా. నిలబడు దేవుని కొరకు, అంతే. నేను దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నా కుటుంబం వదిలేస్తాను, నా బంధుమిత్రులు వదిలేశారు, నా స్నేహితులు వదిలేశారు, నా రక్త సంబంధులు వదిలేశారు. ఎవరు నాతో మాట్లాడాల. కొన్ని సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాలు దూరంగా ఉన్నాను. అంతా పరిచర్య 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 పరిచర్య, ప్రార్థన ఉపవాసం, ప్రార్థన ఉపవాసమే. దేవుడితో ఎక్కువ గడిపేవాడిని, దేవుడు నాతో మాట్లాడేంత వరకు గడిపేవాడిని. దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడి, ప్రభువా నేను ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడేవాడు. హల్లెలూయా. అనుభవంలో ఉండేవాడు. అందరూ వదిలిపెట్టేశారు, నేను నిలబడ్డాను అంతే. యేసయ్య కొరకు నీ సేవ చేయాలని నిలబడ్డాను. 10 సంవత్సరాలు వేచి ఉన్నాను. 10 సంవత్సరాలు దేవుడి దగ్గర కనిపెట్టాను. 10 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళలేదు, ఒక పనికి వెళ్ళలేదు, అన్ని పనులు వచ్చినా, ఏ పనికి వెళ్ళలేదు, దేనికి వెళ్ళలేదు. అలాగే సేవే 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 సేవ. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ పోయేవాడిని, ఎక్కడ ఉపవాసం కూడుకుంటే అక్కడ పోయేవాడిని. ఎవ్వరూ నాకు రూపాయి ఇచ్చేవాళ్ళు, నిజం చెప్తాను, ఎవ్వరు నాకు రూపాయి ఇచ్చేవాళ్ళు. ఇంత సేవ, ఇప్పటికీ ఇంత సేవలో దేవుడు నన్ను వాడుకుంటున్నప్పటికీ కూడా ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకుంటాను. ఎక్కడికి వెళ్ళి అదే అలవాటు నాకు. ఎవరైనా ఏదైనా ఇస్తేనే పుచ్చుకుంటాను తప్ప నేను ఇవ్వాలి, ఇలా చేయాలి, ఇంత ఇస్తే ఇంత దీవించబడతావు, ఇంత ఇస్తే నేను దీవించబడతాను, నాకు అది అనవసరం. ఎందుకో చెప్పాలా, దేవుడు ఏ రోజు అయితే మాట్లాడతారో ఆ రోజు ఆ విషయాలు మాట్లాడతారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను సేవ జరిగిస్తున్నావు అంటే నా సొంత కష్టార్జితం లేదు, సొంత కష్టార్జితం లేదండి. ఎంత కష్టపడుతున్నాను మీకు తెలుసా? మీ కుటుంబాలు బాగోవాలని, మీరు బాగోవాలని, మీ బంధుమిత్రులు బాగోవాలని రాత్రి లేస్తూ దేవునితో స్తుతించి 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 దేవుడి దగ్గర గడుపుతూ అలా పడుకుని పోతాం. ఉదయకాల సమయంలో మళ్ళీ పనికి వెళ్తూ ఉన్నాం, మళ్ళీ రాత్రికాల సమయంలో మీ గురించి, మీ కుటుంబాలు బాగోవాలని, మందిరం కట్టబడాలని ఎంతో ప్రయాసతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? నేను ముందు నిలబడ్డాను దేవుడి కొరకు, నిలబడ్డాను. అలాగే నీ కుటుంబంలో నువ్వేం చేయాలంటే, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నీ భర్త మంచోడా, చెడ్డోడా, నీచుడా, అసేయుడా పక్కన పెట్టాయి. ఒక్కటే నువ్వు చేయాల్సింది, దేవుడి దగ్గర మొరపెట్టి ఆ మొర నీకు ఉత్తరమే ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన లక్షణం. కొంతమంది కాపాడుకోలేరు. ఒక రోజు నేను బొలారో వేసుకొని వస్తున్నాను, మామిడికాయలు ఒకటి పట్టుకొని వెళ్ళి బొలారో వేసుకొని వస్తున్నాను. ఎక్కడి నుంచి, తుని నుంచి వేసుకొని వస్తున్నాను. వేసుకొని వస్తుంటే ఒక ఆవిడ ఆపింది నన్ను. రాత్రి 11:30 అవుతుంది. ఒక ఆవిడ ఆపింది, ఎక్కిచ్చాను. నాన్న ఇప్పుడు వరకు ఉండిపోయారా తల్లి, ఇప్పుడు వరకు ఉండిపోయి ఎందుకు ఉండిపోయావు అని అడిగాను. నా డ్యూటీ ఇప్పుడే కదా అంటుంది. నా డ్యూటీ ఇప్పుడే కదా అంటుంది. అంటే నేను అన్నాను, సరే ఎక్కడి నుంచి వస్తున్నాను అని అంటే, పలానా ఇక్కడి నుంచి వస్తున్నాను అంటే, మరి దీంట్లో నువ్వు ఏ సుఖం ఉందని ఇది ఎంచుకున్నారా, ఈ మార్గాన్ని ఎంచుకున్నారా అని అడిగాను. అంటే ఆవిడ అంటుంది, నా భర్త తాగుబోతుడయ్యా, నా భర్త రూపాయి తేడయ్యా, నా భర్త నీచుడయ్యా, నా భర్త అసేయుడయ్యా, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, రూపాయి ఇంటికి తేవట్లేదు, రూపాయి కూడా నా యొక్క జీవితంలో నేను పొందుకునేది లేదు. పెళ్ళయి పిల్లలకి అన్నానే తప్ప నాకు ఏనాడు కూడా రూపాయి తేలేదయ్యా, రూపాయి సంపాదించుకోలేకపోయినాయా, 8 లక్షలు అప్పు అయిపోయినాయా. అలా అప్పు చేసి తింటూ ఎన్నాలనే నా హృదయం కట్టుకుంటాను, ఎన్నాలనే నా మనసును కట్టుకుంటాను, ఎన్నాలనే నా జీవితాన్ని కట్టుకుంటాను. ఇదే మేలు అనిపించింది, ఈ మార్గం గుండా వెళ్ళిపోతున్నానయ్యా అన్నదండి. తల్లి ఇది పాపం రా అని చెప్పాను. ఇది పాపం అమ్మ అంటే, ఈ పాపమో పుణ్యమో నాకు తెలియదండి నిజంగా. కానీ నా బిడ్డల్ని పోషించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాను, 8 లక్షలు అప్పు తీర్చుకున్నాను. ఎంత ధైర్యంగా చెబుతుందో తెలుసా? అప్పుడు నాకు అనిపించింది, ఈవిడ ఏం చెప్పినా వినదు, వాళ్ళటోళ్ళు ఏం చెప్పినా
అలా తయారవ్వకముందు మనం ఏం చేయాలంటే జ్ఞానం కలిగి కాపురం చేయాలి, జ్ఞానం కలిగి నడుచుకోవాలి, జ్ఞానం కలిగి జీవించాలి. కొంతమంది అలా శ్రమలు పడుతూ, కష్టాలు పడుతూ, బాధలు పడుతూ అదే సులువైన మార్గాన్ని ఎంచుకుంటారు. అది నీ కుటుంబానికి నువ్వు హ్యాపీగా ఉండొచ్చేమో, నువ్వు సుఖంగా ఉండొచ్చేమో, నువ్వు నెమ్మదిగా ఉండొచ్చేమో, నీకు గొప్ప డబ్బు కలిగి ఉండొచ్చేమో, కానీ అది నీ కుటుంబానికి శాపమో. అది ఒక తరం కాదండి, 7 తరాల వరకు ఏలుబడి చేస్తూనే ఉంటుంది ఆ పాపం. నీ ఒంటి సుఖం కొరకు నువ్వు చూస్తే ఏమవుతుంది? శాపం అనుభవిస్తావు, పాపం అనుభవిస్తావు. కాబట్టి ప్రియులారా, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. నీకు సొంత భర్తనిచ్చాడా? దాన్ని బట్టి సంతోషించు. నీకు సొంత భార్యనిచ్చాడా? దాన్ని బట్టి సంతోషించు. అంతే తప్ప ఒక కౌగిలి ఇంకొకరి కౌగిలికి ఇవ్వకూడదని బైబిల్లో రాయబడింది. నీ మనసును ఇంకొకరి మనసు ఇవ్వకూడదని బైబిల్లో రాయబడి, నీ హృదయాన్ని ఇంకొకరికి ఇవ్వకూడదని బైబిల్లో రాయబడి ఉంది. నీ యొక్క జీవితాన్ని ఇంకొకరికి ఇవ్వకూడదని బైబిల్లో రాయబడి ఉంది. ఏమి నేర్చుకుంటున్నావు? దేవుడి దగ్గరికి వచ్చి నీవు నీ హృదయాన్ని ఇంకొకరికి ఇస్తున్నావు. అది ఎంత పాపమో నీకు తెలుసా? అదెంత నష్టమో నీకు తెలుసా? అదెంత శాపమో నీకు తెలుసా? నీ కుటుంబాన్ని ఆ శాపము, పాపం ఏలుబడి చేస్తూ ఉంటుంది. సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా పాపాలు క్షమించు యేసయ్యా, సేవకుడా నాకు ప్రార్థన చేసి అంటే పోదది. ఎలా పోతుంది? నువ్వు శాపాన్ని అనిపిస్తూ ఉన్నావు. జ్ఞానము కలిగి కుటుంబాలు కారణం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే నీ జీవితము, ఆ జీవితాన్ని నీకు ఒక భర్తనిచ్చాడు. దాన్ని బట్టి సంతోషించు, ఆనందించు, ఆనందించు. అంతే. ఒకడే భార్యనిచ్చాడు, దాన్ని బట్టి ఆనందించు తప్ప నీ యొక్క మనసు వేరే వైపు వెళ్ళకూడదు. ఒకవేళ నీ కంట్రోల్ చేసుకునే విధానం లేకపోతే నేను చెప్తా ఉన్నాను, యేసయ్య చెప్తా ఉన్నాడు, ఉపవాసంలోకి వెళ్ళిపో. అంతే. ఉపవాసంలోకి వెళ్ళిపో, నలగొట్టుకొని శరీరాన్ని నలిగిపో. మళ్ళీ ఆ కోరిక కానీ ఆ వ్యామోహం కానీ నీకు రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు యవనస్తురాలు అవ్వచ్చు, యవనురాలు అవ్వచ్చు, నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని పట్టుకోవాలనేదే ప్రభు ఆశ. ఇదొక కుటుంబం. చాలామంది పురుషులు కూడా ఏం చేస్తారో తెలుసా? భార్యలు అసమర్థంగా వదిలేస్తారు, భార్యలు పట్టించుకోరు, భార్యలు పక్కన పెట్టేస్తారు. భార్యలు ఎందుకో ఈవిడితో నాకు పని లేదు, ఈవిడితో నాకు ఏమీ లేదు, పని ఈ దారి ఎందుకంటే నా దారి నాకు. కొంతమంది నేను సంపాదించింది ఏంటి, వాళ్ళు సంపాదించింది వాళ్ళు. అలా కుటుంబంలో ఉన్నంతకాలం ఒక శాంతి ఉండదండి. అక్కడ సమాధానం ఉండదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తే అక్కడ కుటుంబంలో ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు, గొడవలు, అల్లర్లు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీ భార్య చెప్పింది, నీ భర్త చెప్పింది నువ్వు వినాలి. కొన్నిసార్లు భార్య చెప్పింది కూడా భర్త వినాలి. అంతే. వీరి ఇద్దరి మధ్య ఇంకెవరు ఉండకూడదు. నా తల్లిదండ్రులు ఉన్నారు, నేను చెప్తే నన్ను నిజంగా చెప్తాను. నా తల్లిదండ్రులు ఉన్నారు, నా భార్యని ఎంత ప్రేమిస్తానో తల్లిదండ్రులు అంతా ప్రేమిస్తాను. కానీ లేనిపో నిన్న నా భార్య మీద వేస్తే నీకు మాత్రం ఊరుకోను. ఎందుకంటే దేవుడు ఒక నిబంధన పెట్టాడు. ఏంటంటే పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పాడు. ఏంటి చెప్పాడు తెలుసా? ఒక నిబంధన పెట్టాడు. నీ తల్లిని, నీ తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకోవాలని బైబిల్లో రాయబడి ఉంటుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే నీ తల్లిని, తండ్రిని విడిచి అంటే వాళ్ళు విడిచిపెట్టేమని కాదు, పట్టించుకో. కానీ భార్య కంట తల్లిదండ్రులు వాళ్ళు మంచి మార్గంలో నడిస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు, వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలి, గొప్పగా చూడాలి. తల్లిదండ్రుల్ని ప్రేమించడం వల్ల నువ్వు భూమి మీద ఆయుష్యవంతుడుగా, ఆరోగ్యవంతుడుగా ఉంటావు. కానీ దేవుని తెలుసుకొని కూడా కొంతమంది తల్లిదండ్రులు మూర్ఖంగా ప్రవర్తిస్తారు బిడ్డల పట్ల. మూర్ఖంగా ప్రవర్తించి మూర్ఖంగా జీవిస్తూ ఉంటారు బిడ్డల పట్ల. వాడి భవిష్యత్తు ఎలా పోతే పోని, వాడి భవిష్యత్తు నాశనం అయిపోయి అన్న తల్లిదండ్రుల పట్ల మీరు ఎలా ఉండాలంటే విన్నట్టు ఉండాలి, వినకూడదు. చెప్పండి, ఒక చెవంటి వినాలో చెబుతాను, వదిలేయాలి. అప్పుడు నువ్వు ఏదైతే నీకు మేలుకరంగా, నీ భార్య మాట మేలుకరంగా, నీ తల్లిదండ్రుల మాట మేలుకరంగా అని చూసుకొని ఏదైతే మేలుకరంగా దాన్ని వెంబడించుకొని నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే నీ జీవితంలో చేయాలి. అంతే తప్ప నీ యొక్క తల్లిదండ్రుల మాటలు ఇంకా ఆలకించి కొంతమంది ఏం చేస్తారంటే భార్యలపై ఒత్తిడి చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మాటలు ఆలకించి భార్యలు ఒత్తిడి చేస్తూ ఉంటారు. నీ కొరకు సర్వాన్ని వదిలిపెట్టేసి, నీ కొరకు సర్వాన్ని కోల్పోయి, తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లి, అన్నదమ్ములు మొత్తం అందరిని వదిలిపెట్టేసి నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా చూసుకోవాలి? నా భార్య నేను ప్రేమించాను, నా
నా భార్య ప్రేమించి నేను తీసుకొస్తున్నప్పుడు అన్నది, ఏమయ్యా నిన్ను నమ్మి ఇంత దూరం నేను వచ్చాను, నన్ను ఎలా చూసుకుంటామో నాకు తెలియదు. నా తల్లిని విడిచిపెట్టాను, 25 సంవత్సరాలు పెంచిన తల్లిని విడిచిపెట్టాను, తండ్రిని విడిచిపెట్టాను, అన్నదమ్ములు విడిచిపెట్టేసి నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు తెలియదు అని బస్సులో ఏడుస్తూ ఉంటే నాకు కళ్ళు అంటే కన్నీరు ఆగలేదండి. అప్పుడు చెప్పాను, ఒక మాట చెప్పాను, నిన్ను నిజంగా నా సొంత భార్యగా నేను చూసుకుంటాను, ఎవరేమన్నా పట్టించుకోను, నీ మాటే వింటాను అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 సంవత్సరాలు మా పిల్లలు. ఇప్పుడు వరకు కూడా ఆమె ఏడిస్తే నా కళ్ళంటే కన్నీరు కాదు. ఎందుకో చెప్పమంటారా, నా భార్య పట్ల నేనే ప్రేమ కలిగి ఉంటున్నాను, తన పట్ల కూడా నాకు అదే ప్రేమ పెరుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత ఇది, కుటుంబాన్ని కట్టుకునేటువంటి జీవిత విధానం ఇది, అంతే తప్ప విచ్చలవిడిగా వదిలేకూడదు. హల్లెలూయా. ఇది ఒక రెండో కుటుంబం. మొదటి కుటుంబము రక్షణ కుటుంబం, రెండోది జ్ఞానం కలిగిన కుటుంబము, రెండోది జ్ఞానం కలిగిన కుటుంబం, జ్ఞానం కలిగిన కుటుంబం. ఈ జ్ఞానం కలిగిన కుటుంబంలో నువ్వు ఎలాగున్నావు, నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు, నువ్వు ఎలా బ్రతుకుతూ ఉన్నావు, ఒక్కసారి నిన్ను నీ జీవితాన్ని పరీక్షించుకుంటే నీలో కొంచెం కూడా తప్పు లేకుండా బ్రతుకు, నువ్వు ఏది అడిగితే ప్రభు అతనికి ఇస్తాను. హల్లెలూయా. నువ్వు చిన్న పొరపాటు లేకుండా జీవించు, నువ్వేది అడిగితే ప్రభు నీకు ఇస్తాడు. ఒకవేళ నీ మనస్సును కాపాడుకోలేకపోతే ప్రభు నా మనస్సును నా శరీరాన్ని అదుపులో పెట్టు, నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను. నేను యవన కాలంలో ఉన్నా, యవన కాలంలో తన కాడి మోయట సులువని ప్రభు చెప్పాడు. యవన కాలంలోనే తన యొక్క కాడిని ఎత్తుకున్నాను కదా అని చెప్పేసి నా ఇష్టానుసారంగా నేను మాట్లాడుకుంటూ పోతే, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తూ పోతే, మీ దగ్గర మంచి మాట్లాడి వేరే వాళ్ళ దగ్గర నీ చెడ్డగా ప్రవర్తిస్తే నా గురించి దేవుడు ఏ సాక్ష్యం ఇస్తాడు? చెడిపోయినటువంటి వాడు. హల్లెలూయా. కానీ ఏ మాట అయితే నా నోట వెంబడి ఉంటుందో అదే జీవితం నేను కలిగి ఉంటే గొప్ప అద్భుతాలు చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాట అయితే నీ నోటు వెంబడి వస్తుందో దేవుడి కొరకు, ఆ మాట ప్రకారంగా నీ జీవితం కనుక ఉన్నట్లయితే నీ జీవితాన్ని నువ్వు పట్టుకోగలుగుతావు. అంటే ఒకవేళ దేవుడు నీకు కనబడి నీకు మాట్లాడా, ఇలా ఉండు, ఇలా పద్ధతి మార్చుకో, ఇలా బ్రతుకులు మార్చుకో, ఇలా జీవితం మార్చుకో, ఒక సమయం వస్తుంది దేవుడు ఇచ్చేస్తానని మాట్లాడాడు అనుకో, బంద్ అయిపోతే పాపానికి చోటు ఇవ్వద్దు. అది నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, ఎవ్వరిని చూసినా ఆడవాళ్ళు అయితే అన్నయ్య తమ్ముడు అంతే, మగాళ్ళు అయితే తమ్ముడు అన్నయ్య అంతే. ఈ వరుసే మనది వరుస, బామ్మరుదులు బావలు ఈ వరుస కాదు, ఈ వరుస కాదండి, ఇది ఆ వరుసను పక్కన పెట్టేయాలి. ఒకటే వరుస, అక్క చెల్లి అన్న తమ్ముడు అంతే. ఇదే ఉండాలి మనకి, ఇది తప్ప ఇంక వేరేది ఉండకూడదు నోట అంట. హల్లెలూయా. ఎవరిని చూసినా అన్నయ్య అనాలంతే. అవతలోడు ఏ ర్యాగింగ్ చేద్దాం అన్నయ్య అనేసరికి ఏమవుతుంది, అన్నయ్య అనేసింది ఇంకేందుకు లే. కొంతమంది చూసినప్పుడు అంటదే, అన్నయ్య అనేసింది ఇంకేందుకు లే అంటారా? చూసారా లేదా? జరుగుతుందా లేదా? అంతే, అన్నయ్య అని అలా కనపడిన అంటే అన్నయ్య అంటారు. మా ఆవిడైతే ఎవరని నేను ఎప్పుడేం కనపడకపోతే అన్నయ్య బాగున్నావా అంటుంది. అక్కడ ఏమవుతుంది, బాబాయినా అని అవుతుంది అనమాట. ఎందుకు అనుకున్నాం, అది ఏమవుతుందో తెలియకపోయింది. ఒకటైతే రెండోది ఏంటంటే వాళ్ళు ఏదైనా అంటారే ముందు ఈవిడే అంటుంది. హల్లెలూయా. జ్ఞానం ఉండాలి, జీవించే విధానంలో జ్ఞానం ఉండాలి, నడుచుకునే విధానంలో జ్ఞానం ఉండాలి. ఉంటున్న కుటుంబంలో జ్ఞానం కలిగి నువ్వు కాపురం చేయాలి, అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గొప్ప కుటుంబాలండి. ఏం కుటుంబాలు? గొప్ప కుటుంబాలు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం చదువుకుందాం. మత్తయి సువార్త లాస్ట్ మాట ఇది, ఓకేనా? మీకు ఇంకా వినాలనిపిస్తుందా లేదంటే ముగించేమంటారా? చెప్పాలి బావగారు, చెప్పాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు ఏ పట్టణమునైనను గ్రామములైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ పట్టణములోనైనను గ్రామములైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారం చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతన్ని వెంటనే బస చేయుడి. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకో, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు
ఇది ఏ కుటుంబం అంటే చెప్తాను, యోగ్యమైన కుటుంబం. ఏ కుటుంబం? యోగ్యమైన కుటుంబం. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సపోజ్ ఇప్పుడు మీకు తెలిసిన బంధువుల ఇంటికి వెళ్ళొచ్చు, స్నేహితుల ఇంటికి వెళ్ళొచ్చు, అందరూ పిలవచ్చు. అందరూ పిలిచినప్పుడు నువ్వేం చేస్తావంటే, అందరూ పిలిచినప్పుడు నువ్వు ఎవరింటికి వెళ్ళాలో జ్ఞానం కలిగి ఆలోచించుకొని వెళ్ళాలి. ఏ ఇంటిలో నువ్వు అడుగు పెట్టాలనుకుంటున్నావో అది ఎలాంటిదో, అక్కడ ఉండి మనుషులు ఎలాంటిలో, అక్కడ ఉండి మనిషి యొక్క ప్రవర్తనలు ఎలాంటివో తెలుసుకొని అక్కడ అడుగు పెట్టాలి. కొంతమంది మూర్ఖుల దగ్గరికి నేను దేవుడు పంపిస్తాడు ఒక్కోసారి, గమనించు. అలాంటి దగ్గరికి ఎందుకు పంపిస్తాడంటే 2 విత్తనాలు అక్కడ మనం పడేసి రావడం కాదు. హల్లెలూయా. మనం తెలుసుకోవాల్సింది ఏటో, సత్యమేటో తెలుసా? ఏం తెలుసుకోవాలంటే, ఒకసారి మనం వెళ్ళే గృహం ఎలాగుంది, మనం వెళ్ళే ఇల్లు ఎలాగుంది, మనం వెళ్ళే ఒక కుటుంబం ఎలాగుంది తెలుసుకొని వెళ్ళాలి. కొంతమంది ఇవేం తెలుసుకోకుండా వెళ్ళమన్నారు కదా అని వెళ్తారు. అక్కడ మూర్ఖులు ఉంటారు, పాపిష్టులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, నీచులు ఉంటారు. నిన్ను ఏదైనా చేయొచ్చు. కాబట్టి యోగ్యమైన కుటుంబంగా నువ్వు ఉండాలని ప్రభు ఆశపడతాడు. హల్లెలూయా. యోగ్యమైన కుటుంబంగా నువ్వు ఉండాలి. మొదటిది రక్షణ కుటుంబం, రెండోది జ్ఞానం కలిగిన కుటుంబం, మూడోది యోగ్యమైన కుటుంబం. ఏది యోగ్యతైనది, ఏది అయోగ్యత అయినది తెలుసుకోవాలి. ఏది మంచిది, ఏది చెడది, ఏది మంచి చేస్తే బాగుంటుంది, ఏది చెడు పని చేస్తే దాన్ని విడిచిపెట్టాలి. ఆలోచించి జీవించి అడుగులు వేయాలి. నీ అడుగులు ఆలోచించాలి. ప్రతి క్షణము ఎక్కడికి వెళ్ళా నువ్వు ఆలోచించాలి. ఒకటే, నువ్వు జ్ఞానవంతురాలు అయితే, రక్షణలో నడిపించబడిన వ్యక్తివైతే ఒకటే ఆలోచించలేడో తెలుసా? వెళ్ళే ముందు, ప్రభువా నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నీ చిత్త మీద అక్కడ నన్ను నడిపించు. ఏం చేయాలి? ప్రభువా నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నీ చిత్త మీద అక్కడ నన్ను నడిపించు. అంతే తప్ప నీ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతే అక్కడ ఏం జరుగుతుంది నీకు తెలియదు. హల్లెలూయా. నేను ఎవరైనా ప్రార్థన చేయమన్నప్పుడు ఎవరింటికంటే రమ్మన్నప్పుడు నేను ముందు ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఒక ఆలోచన ఇస్తాడు. అయితే ఇద్దరితో వెళ్ళు, లేకపోతే ఒకరు వెళ్ళు, లేకపోతే నీ భార్యను తీసుకుని వెళ్ళు, ఏదో ఒకటి దేవుడు నాతో చెప్తాడు. నేను అదే చేస్తాను. హల్లెలూయా. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా ఇద్దరిని తీసుకొని రావడం అలవాటు. ఇది లాంగ్ అయిపోయిందని నాతో ఎవరు రావట్లేదు. 80 కిలోమీటర్లు మా ఇంటికి, అందుకని ఎవరు రావట్లేదు. లేకపోతే నేను ఇద్దరిగానే వస్తాను. ఎవరికి ప్రార్థన చేసినా ఇద్దరిద్దరికి. అసలు ప్రభువు చెప్పింది అదే, ఎవరింటికి వెళ్ళి ఇద్దరిద్దరిగా వెళ్ళండి. ఎందుకంటే ఇద్దరిద్దరికి వెళ్తే అక్కడ ఏది మిమ్మల్ని వెళ్ళాలి, స్త్రీలైనా పురుషులు. హల్లెలూయా. ఒక్కరు వెళ్ళారనుకో అనేక సమస్యలకు గురైపోతాం, అనుకోని విధాలకు గురైపోతాం. హల్లెలూయా. కాబట్టి ఏది అయోగ్యమైనది, ఏది మంచి, ఏది చెడు అని గమనించి నీ కుటుంబంలో యోగ్యమైనది ఏంటి, అయోగ్యమైనది ఏంటి తెలుసుకుంటూ అడుగులు వేస్తూ జీవితం వెళ్ళాలన్నమాట. ఒకవేళ నీ జీవితంలో ఒక కార్యం జరగాలనుకుంటున్నావు, ఒక కార్యం కొరకు నువ్వు తలంచి ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు అనుకోవాలి ఇది మంచిదా చెడ్డదా. పదే పదే ఆలోచించి అడుగు వేయు. ఏదైనా పర్లేదు అడిగేసానుకో మళ్ళీ శాపంలోనే కూరుకుపోతావు, శాపంలోనే పాపంలోనే పడిపోతావు. ఆచితూచి అడిగేయాలంటారు పెద్దలు. ఏమంటారు? ఆచితూచి అడిగేయాలంటారు. ఎందుకంటున్నాను? ఆ పెద్ద సామెత, ఆ సామెత కాదండి, నిజం. మనం గమనించి అడిగేయాలి. ఏదైనా చేసేటప్పుడు, ఏ పని అని చేసేటప్పుడు ఒక అడుగు ముందుకేసి ఆలోచించి అడిగేయాలి. అంతే తప్ప అనవసరంగా ఎందుకు వేస్ట్ వృధా అని ఆలోచించకుండా కానీ తిన్నంగా వెళ్ళిపోతే కళ్ళు మూసుకొని తిన్నంగా నడిచి వెళ్ళిపోండి, దేనికో దానికి గుద్దుకొని పడతాం. అది కళ్ళు తెరుచుకొని నేను తిన్నంగా వెళ్ళు, ఏమవుతుంది? గమ్యానికి చేరుకోగలుగుతావు. హల్లెలూయా. అదే గమనించు. నువ్వు కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోతే నీ జీవితం ఎలాగుంటుందో తెలుసా? ముళ్ళ బాట, తుప్పలు, ముళ్ళు అవి గుచ్చుకుంటాయి. కొన్ని ఈ మయాన్ని వాట్సాప్లో అదే ఫేస్బుక్లో చూస్తున్నప్పుడు మనిషిని తినే సాగులు కూడా ఉంటాయి. నిజం. వేలు ఎలా పెడితే ఆ వేలు కొరికేస్తుంది నాకు. నిజం చెప్తున్నాను, మేలేచ్చాను, నిజం చెప్తున్నానండి. అలాగే ముళ్ళ బాట, తుప్పలు ఉంటాయి, దొంపలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. ఇవన్నీ భరిస్తానంటే వెళ్ళు. అంతేగాని
అది మంచిదా చెడ్డదని 10 సార్లు ఆచితూచి అడుగు వేస్తే నువ్వు యోగ్యమైన దానివి, యోగ్యమైన రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించు, గమనించు, తెలుసుకో. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చెయ్యి. నీ జీవితం ఒక అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆచితూచి అడుగేయకుండా మన ఇష్ట ప్రకారం మనం నడిచేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుద్ది? ఏ స్తంభానికో లేదంటే ఏదో ఒకటి తనుకొని ముందుకు పడతాం. ముందుకు పడితే ముఖం అంతా పచ్చడి అవునే కదా, అవునే కదా. ముందుకు పడితే ఏమవుద్ది? నీకు రూపురేఖలు ఉండవు. ఇంకా ఎక్కడో మొక్క కోసి అక్కడ పెడతాడండి. అర్థమవుతుందా? అయితే నీ జీవితం అలాగ అయిపోద్దని చెప్తున్నాను నీకే. ఆచితూచి జీవితం అన్ని దాంట్లో అడుగెట్టకపోతే కుటుంబంలో ఒకవేళ పెళ్లి చేసుకోబోతున్నాడు ఆయన. చెప్తున్నా ఎందుకు ఈ మాట దేవుడు బయలుపరుస్తాను. కాలం నువ్వు మంచిదా చెడ్డదని పదే చూసి అడిగాయి, నీ జీవితానికి అది మంచియే తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మంచి తీసుకొచ్చేదాన్ని ప్రేమించు, తప్పులేదు. అది చెడ్డదనిపిస్తే నిన్ను నువ్వే దూరం అయిపోవాలి. అది చెడ్డదనిపిస్తే నువ్వే దూరం చేసేసుకో, అంతే తప్ప అది మంచిదా చెడ్డదా. ఇంకా నీకు అంత నమ్మకపోతే, ఇంకా అపనమ్మకం వస్తూ ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థనలో కనిపి ఏసయ్యా నీ చిత్తమా కాదా, నీ చిత్తమా కాదా, నీ చిత్తమా కాదా. పదే ప్రార్థించి దేవుడు ఏదో ఒక రోజు దానికి జవాబు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోగ్యమైన దానిగా ఉండాలి నీ జీవితము. హల్లెలూయా. యోగ్యమైన రాలుగా నీ కుటుంబం కట్టబడాలి. మొదటి కుటుంబం ఏడిది? రక్షణ. రెండో కుటుంబము జ్ఞానం కలిగిన కుటుంబం. మూడో కుటుంబము యోగ్యమైన కుటుంబము. యోగ్యమైన రాలుగా, యోగ్యమైన వాడిగా నువ్వు ఉండాలంటే ఆచితూచి అడిగేయు. గమనించు, ఆచితూచి అడిగే. ఇక్కడ ఈ గృహం గురించి చెప్పాడు. ఏ గృహంలోకి వెళ్ళినప్పుడైనా ముందు వెనక చూసుకొని అడుగు పెట్టాలని చెప్తున్నాడు. కానీ మనము ఎలాగుండాలంటే నీ జీవితంలోనే, నీ వ్యక్తిగత జీవితంలోనే కొన్ని విషయాల్లో అది అవునా కాదా. ప్రభా, నువ్వు నిజమైన జ్ఞానవంతురాలు అయితే ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్తావు. ఒకవేళ నువ్వు ప్రార్థనా పర్వాలు కాపోయావనుకో, అనుకోకుండా వెళ్ళి కొన్ని చిక్కుల్లో పడుతుంటారు కొంతమంది. గమనించు, కొన్ని చిక్కుల్లో పడుతుంటారు. ఎందుకు పడతారో తెలుసా? వాళ్ళ ఇష్టం. ఒకటి నడతట, ఒకడికి యథార్థం కనబడుతుంది. గమనించు, నేను ఇప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నాను అనుకో, నా నడతట నాకు ఎలా కనబడుతుందట? యథార్థం కనబడుతుంది. నేను వెళ్ళేదంతా యథార్థం అనుకుంటావు, కానీ తుదికి అది ఏమవుతుంది? నాశనము. గమనించు, అది బైబిల్లో ఉన్న సత్యం. ఒకటి నడత ఒకరికి యథార్థంగా కనబడుతుంది, తుదికి అది నాశనానికి నడుపుతుంది. అది నాశనం మంచిదని ప్రభు దగ్గర తేల్చుకోవాల్సిన బాధ్యత. ఒకవేళ నీకు అంతగా తెలియకపోతే ప్రార్థనా పరులకో సేవకులకో ఫోన్ చేసి, అయ్యా ఇది చేయడం మంచిదా చెడ్డదా అని చెప్పుకో. అప్పుడు వారు నీకు ఒక విన్నపం వినిపిస్తారు. దాని ప్రకారం నడువు నీ జీవితం పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, రాజులను అధికారులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంతే. నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క బంధుమిత్రుల శ్రేయాభిలాషుల్లో ఉన్నప్పుడు కూడా నీ జీవితము ఆచితూచి అడిగేసినప్పుడే నీ జీవితము యోగ్యురాలుగా, యోగ్యమైన దానిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆచితూచి అడిగేసే వారిగా ఉంటారు. వాళ్ళ స్నేహితులు నిన్ను పిలిచినప్పుడు నువ్వేమనాలో తెలుసా? అది మంచిదా చెడ్డదా, వెళ్ళలా మానేయాలి అని తెలుసుకొని వెళ్ళి, లేదంటే చిక్కుల్లో పడతావు. ఎలా పడతావు? చిక్కుల్లో పడతావు. మా మావయ్య నెలకి 80,000 సాలరీ. ఈ మాట చెప్పి 80,000 సాలరీ. నేను ఒకడు వచ్చాడంట, వచ్చి ఆయన కూడా మేనల్డ్ అవుతాడేమో. మాయ నాకు ఇలాగ కొన్ని పరిస్థితి ఇంట్లో బాగోలేదు, మరి నాకు ఒక 6 లక్షలు 7 లక్షలు లోన్ ఇప్పించి నీ సంతకం కావాలన్నాడు. ఏం కావాలన్నాడు? ఆయన జీతం అడగలేదు, నీ సంతకం కావాలి మాయ అన్నాడట. ఈయనేం చేశాడు? సంతకమే కదా, నా జీతం అడగట్లేదు కదా అని చెప్పేసి వెళ్ళి సాక్షి సంతకం పెట్టాడు. సాక్షి సంతకం పెట్టిన కొన్నాళ్ళకి ఒక 6 నెలలకి మనోడు లోన్ తీసుకుని 5 లక్షల లోన్ తీసుకున్నాడు, చచ్చిపోయాడు. చచ్చిపోతే ఎవడు కట్టాలి? సంతకం పెట్టినోడు కట్టాలి. అవునా కదా? సంతకం పెట్టినోడు కట్టాలి. ఆచితూచి అడిగైపోతే ఇలాగైనా చిక్కులు పడతాయి. గమనించి, ఆడు పిలిచాడని వెళ్ళాడు. వెళ్తే ఏమైంది? 5 లక్షలు కట్టేంత వరకు ఊరుకోలేదు. ప్రతి నెల జీతం కట్ అయిపోయింది. 80,000 ఎంత కష్టపడితే వస్తుందండి? 80,000 ఒక్క రూపాయి కాదు, 80,000 నెలకి మొత్తం కట్ అయిపోతుందంటే సాలరీ. ఆయన పిల్లల్ని ఏ విధంగా పోషించుకుంటాడు ఆయన?
అందుకే నీ జీవితంలో ఆచి తూచి అడిగాయి. స్నేహితులు పిలిచారా, దాంట్లో మంచి ఉందా చెడు ఉందా గ్రహించు. రక్త సంబంధులు పిలిచారా, అందులో మంచి ఉందా చెడు ఉందా గ్రహించు. ఈ లోకంలో ఎవ్వరూ మంచోళ్ళు కాదండి, చెప్తున్నా, నిజం చెప్తున్నా. ఈ లోకంలో ఎవ్వరూ మంచోళ్ళు కాదు, ఒక్కళ్ళే మంచోళ్ళు ఎంచుకోవాలి. దేవుడు చెప్పిన మాట మాత్రమే మంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఆచితూచి అడిగేయాలి, అప్పుడే నువ్వు యోగ్యమైన దానిగా, యోగ్యమైన రానిగా, యోగ్యమైన వాడిగా ఉండగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం చెప్తాను, ఎవరైనా నీకు పదే పదే చెప్తుంటారు, ఆ మాట నువ్వు వినకో. మాట వినకో. ఎందుకో తెలుసా, అది నీ జీవితానికి నష్టాన్ని కలుగు చేస్తుంది. కొంతమంది ఎలా ఉంటుందంటే కుటుంబంలో కొంతమందికి ఒకడంటే ఒకడు నచ్చదు. వీడి గురించి ఆడు చెప్తాడు, ఆడి గురించి వీడి చెప్తాడు. ఈ వినాలి తప్ప నీ చెవి నుంచి విడిచిపెట్టేయాలి. అలాగా అవునా, సరే రాత్రి పడుకుని ఈ చెవి నుంచి వినాలి, ఈ చెవి నుంచి విడిచిపెట్టాలి. దాన్ని పట్టించుకుని అనుకో, నీ మైండ్ చెదిరిపోద్ది, నీ బుర్ర చెదిరిపోద్ది, నీ జీవితం చెదిరిపోద్ది. ఏటి ఇలాగా నేనేం తప్పు చేసింది, నేనేం ఏటి నాకు సమస్య ఇదే అని నీ తలలో రౌండ్ అయిపోతుంటుంది, తిరుగుతూ ఉంటుంది. గమనించి అన్ని తీసుకోకు, తీసుకోక విడిచిపెట్టేసి ఇదివరకు ఎలాగుంటున్నావు అలాగే, ఇదివరకు ఎలాగ బ్రతుకుతున్నావు అలాగే బ్రతుకు, ఇదివరకు ఎలాగ నడుచుకుంటున్నావో అలాగే నడుచుకో. అంతే తప్ప విని మైండ్ పాడు చేసుకొని, బుర్ర పాడు చేసుకొని, ఆలోచన పాడు చేసుకొని, నువ్వు చింతించి తిండి కూడా ఎక్కదో నిద్రపడతావు, తిండి ఎక్కదో నిద్రపడతావు. అలాగైపోతుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆచి తూచి ముందుగానే అడిగేది నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు యోగ్యమైన వాడిగా, యోగ్యమైన వాడిగా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు మొదటి కుటుంబము రక్షణ కుటుంబము, రెండో కుటుంబము జ్ఞానం కలిగిన కుటుంబము, మూడో కుటుంబము యోగ్యమైన కుటుంబము. హల్లెలూయా. ఈ 3 కుటుంబాలు దేవుడు ఈరోజు పరిచయం చేశాడు. ఎందుకు కుటుంబం గురించి నాతో మాట్లాడడం తెలియదు, కానీ దేవుడి చెప్పమని విషయాలు కాల నీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే నువ్వు క్షమించండి. నిజంగా దేవుడే మాట్లాడని నమ్మినట్లయితే మీ హృదయాలు సరిచేసుకోండి, మనసులు సరిచేసుకోండి, జీవితాలు సరిచేసుకోండి, బ్రతుకులు సరిచేసుకోండి. అది ఎంతో దీవెన, ఆశీర్వాదం. ఇది నీకే కాదు, నాకే కాదు, సర్వలోక మానవాళికి మాటలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించుకోగా. ఆమేన్. ప్రార్థన. ఈ చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు. ఇంతవరకు నీ ప్రియ బిడ్డలతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన, కుటుంబం కలిగిన లక్షణాలు ఏ విధంగా ఉండాలో, కుటుంబంలో ఏ విధంగా వ్యవహరించాలో, కుటుంబంలో ఏ విధంగా నడుచుకోవాలో ప్రభా నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నారు. తండ్రి యేసయ్య నాయన ప్రభా, ఏదైతే వారికి మేలుకరంగా ఉందో నాయన, రక్షణ కుటుంబం కొరకు మాట్లాడావు నాయన తండ్రి, జ్ఞానం కలిగిన కుటుంబం కొరకు మాట్లాడావు అయ్యా, యోగ్యమైన కుటుంబం కొరకు మాట్లాడావు తండ్రి యేసయ్య. మా జీవిత స్థితిలో ఏది యోగ్యమైనది, ఏది అయోగ్యమైనదో తెలుసుకోకుండా జీవిస్తూ ఉన్నాం. ఏది జ్ఞానం కలిగి ఏ విధంగా ఉండాలో, జ్ఞానం లేకుండా ఏ విధంగా ఉండాలో మాతో మాట్లాడావు తండ్రి. ఏది రక్షణ దయచేసేదో, ఏది రక్షణ దయచేయలేదో మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. మీరు మాట్లాడే మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మాటలు విన్న నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, అభివృద్ధి పరచండి, ఆశీర్వదింపచేయండి. వారి జీవితాలు ఈ మాటలో ఫలించడానికి సహాయం ఇచ్చేయండి. ఇక నాయనా తండ్రి, ఈ మాటలు ఎంతమంది అయితే వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరికి రక్షణ, జ్ఞానము, యోగ్యము కలుగు చేయమని కృప చూపించి నడిపించి సహాయం చేయండి. ఈ నామానికి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.